లిబరేషన్ అనేది అంటే ప్రతి మానవుడి హక్కు అని నువ్వు అంటున్నావు. అట్లనే మళ్ళీ హక్కు అంటే నీ దగ్గర లేని దానికోసం నువ్వు పోరాటం. అవును, అందుకే దళితుల హక్కుల పోరాట సమితి ఉంటుంది, అంటే వాడి దగ్గర లేవనే కదా. అంటే శ్వాస ఎట్లనో లిబరేషన్ అట్లా అది గుర్తిస్తే సరిపోతుంది. నువ్వు అందరికి కల్పించావు కదా. నేను కలిపాను. అట్లంటే అంతకంటే మూర్ఖుని నేను ఇంకొకటి కాదు. ఇంకా నేనెవరినబ్బా లిబరేషన్ చేయడానికి? ఎవడికి ఇవ్వలేడు. ప్రాపంచికమైనవి మాత్రమే ఒకరికి చేరుతుంది. ప్రకృతిపరమైనవన్నీ నీ ఉందని చెప్పడం వరకే నీ పని. గుర్తించవలసింది వాడే. వాడు ప్రకృతిలో ఉంటే వానికి తగులుతుంది. నీవు నిద్రపోయినావు, ఆ శక్తిని ఎవరికైనా ఇవ్వగలవా? లేదు. అయిపోయింది. నేను తిన్నా, భార్యకు కూడా ఆ శక్తి రాదు. అంత బ్రూటల్ రియాలిటీ లిబరేషన్ అన్నది. లిబరేషన్ ఎవరికి ఇవ్వలేరు. అది ఉందిరా బాబు, ఉంది, నీ మనసును పక్కకు జరిపదు, ఉంది 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 అని చెప్పినా అర్థం కాదు కాబట్టి, కంటికి కనబడదు కాబట్టి ఎక్కువసార్లు చెప్పడం జరుగుతుంది, అంతే తప్ప. ఇప్పుడు ఇది ఉందని చెప్తే ఉందని కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ ఎవడు అడగడు. ఇంకో ఇల్లు ఫస్ట్ టైం చూపిస్తే 100 సార్లు వచ్చేస్తావు, నీకు ఎప్పుడు డౌట్ రాదు. ఇది కంటికి కనబడదు కాబట్టి కొంచెం ఆలస్యం అవ్వచ్చు. అంటే ఆదిశంకరాచార్య చెప్పింది ఇదే కదా, అధ్యాయంతో ఉన్నదే అది. ఎవరు చెప్పినా రకరకాలుగా చెప్పినా మన ఎంటికల్లాగా దాన్ని రకరకాలుగా తిప్పి తిప్పి జడ కొప్పు అట్లా నువ్వు దాన్ని ఇంకా షార్ట్ చేసి అవును, అది నా కోసం. అంటే అది నా అన్వేషణ. అంటే తేలిక ఎట్లా పరచాలి, తేలికని పరిభాషలో ఎట్లా చెప్పాలి, కాంప్లికేట్ చేయకుండా ఎట్లా చెప్పాలని చెప్పడానికి చేసిన ప్రయత్నం కాదు. నాకేది అర్థమయ్యేది కాదు. ఇక్కడ నాది సూపర్ బ్రెయిన్ అని అనుకోని నేను భ్రమలో బతికినవాడిని. తర్వాత తెలిసింది నాది డంబెస్ట్ మైండ్ అని. అందుకని నాలాంటి ఒక వీక్ ఆర్డినరీ మైండ్కి అర్థం కావాలంటే సబ్జెక్ట్ చాలా సింపుల్గా ఉండాలి. అంటే నేను అన్వేషించి నేను గట్టు మీద పడ్డానికి ఏదో చేస్తే అది మాట్లాడుతుంటే మీ అందరికి కనెక్ట్ అయింది. ఇప్పుడు నా అండర్స్టాండింగ్ ఏంది, ఈ కనెక్ట్ అయిన మీతో కూడా నేను ఏ బంధం పెట్టుకోవద్దు అనేది నా యొక్క అల్టిమేట్ అండర్స్టాండింగ్. సో ఫ్రెండ్షిప్ ఉండని హాయ్ హలో బంధం అనేది అశాశ్వతం. వద్దది, వద్దు అటాచ్మెంట్. నువ్వు పెట్టుకుంటున్నావు కదా బంధం, అందుకే అశాశ్వతం. అంటే అది నువ్వు చెప్పేది అంటే సాటి మని అంటే క్రిమినల్స్కి తలగచ్చు, ఎవరికైనా తలగచ్చు. ఎవరికైనా ఆకలి వంటిది అని చెప్తున్నా కదా. ఆకలి వంటిది అది. ఆకలి వంటిది అంటే తీసుకున్నోడికి తెలుస్తుంది. అది ఉంది ఆల్రెడీ. మళ్ళీ తీసుకున్నోడు లేడు, ఇచ్చేటోడు లేడు. మళ్ళీ తీసుకుంటే ఎక్కడి నుంచి తీసుకుంటావు? ఉన్నదే అది. ఇప్పుడు ఆరోగ్యము నీకు ఇవ్వబడుతుందా, ఆల్రెడీ ఉందా? నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు ఆరోగ్యాన్ని చేసేది ఏమీ లేదు, అనారోగ్యాన్ని తీసే ప్రక్రియ చేయాలి. ఇప్పుడు వాటర్ ఉంది కదా, ఇది ప్యూరిఫైడ్గా ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. నిజంగా చూడు, లేదు. ఉన్నది చెప్పరాదు మళ్ళీ ఎందుకు కలపన? మట్టి నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వాటర్ని ప్యూరిఫై చేయకు, మట్టి తీసేయి. ప్యూరిఫైడ్ వాటర్ ఆల్రెడీ ఉంది, అందులో కనిపిస్తలేదు మనకు. అట్లా ప్యూరిఫైడ్ బీయింగ్ ఇక్కడ ఉంది, అందరిలో ఉంది, నాలో ఉంది, ఇంతకుముందు మన చేతులు నాకిన కుక్కలోనూ ఉంది. వాటికేమో అన్వేషించవలసిన అవసరం లేదు. ఎందుకు? వాటిలో సందిగ్ధం లేదు. మనిషికే సందిగ్ధం ఉంది. ఎందుకు? అతనికి ఒక పెద్ద బ్రెయిన్ ఉంది, చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోగలడు. ఆ తీసుకున్న దాన్ని తనకు నచ్చినట్టు ప్రాసెస్ చేస్తాడు, అనలైజ్ చేస్తాడు, తర్క వితర్కాలు జోడిస్తాడు, సాంప్రదాయం జోడిస్తాడు. దానివల్ల చాలా చెత్త ఏర్పడి ఎటు పోవాలని తెలియక చిక్కుకుపోతాడు. జస్ట్ అహం అన్నది పక్క దోసేస్తే చాలు, నేను అన్న ఒక అబద్ధ భావన తీసేస్తే సరిపోతుంది అన్నది అందరు చెప్తున్నారు. మరి ఎందుకు అర్థమైతే లేదంటే అది అర్థమైనప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు నీకు దిండేస్తాను, ఇక్కడ పరిపేస్తాను, నిద్ర రాదు. నిద్ర వచ్చినప్పుడే వస్తుంది. అది ప్రయత్నంలో ఉన్నవాడికే తెలుస్తుంది. ప్రయత్నం వదిలేసిన వాడికి తెలుస్తుంది. ప్రయత్నం వదిలేసినప్పుడే తెలుస్తుంది. ప్రయత్నంలో నిద్రపోవడానికి ఎంత ప్రయత్నం చేసినా రాదు. నువ్వు నీ పని చేసుకుంటూ నిద్ర వచ్చేస్తుంది. అంటే నేను అహంని తొలగించాలి, ఆ పదం వద్దు. అహం అంటే జస్ట్ సంపూర్ణ అహం తొలగించలేవు. ఆధ్యాత్మిక పరంగా ఉన్న అహం నువ్వు తీసేయలేవు. అహం అంటే నేనే ఉన్నాను అన్న భావన. నేనే ఉన్నానంటే రెండు ఉంది. నేనున్నాను, నీవున్నాను అన్నప్పుడు నేనున్నానని చెప్తున్నావు. తానే ఉన్నాడంటే అదే చెప్తున్నా, నేను తాను ఏదైనా. అట్లా కాకుండా నేనున్నానంటే ఇంకెవరూ లేరని రెండో భావన. నేనున్నానంటే మూడో భావన, అందరూ నాలో భాగమై ఉన్నారని. ఈ మూడు సందర్భాల్లో నేనున్నానని చెప్తున్నావు. అందుకని ఏదైతే అహం బ్రహ్మాస్మి అన్నారో అహం ఉన్నదంతా నేనే అన్న భావన. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాలో భాగమని నేను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాలో భాగమని నీవు అనుకుంటే అందరూ అందరిలో భాగమై ఉన్నారని ఒక భావన ఉంది.
అన్నం అది అందరూ పరబ్రహ్మ స్వరూపులే. అది మళ్ళీ సిద్ధాంతంలో పడకు, ఉన్నది చూడు. ఉన్నది చూడు. అది పరబ్రహ్మం అయితే దాన్ని చూడు, బ్రహ్మం అయితే దాన్ని చూడు, పరమైతే దాన్ని చూడు, ఏదైతే దాన్ని చూడు. ఏ కల్పన చేయకు. అంటే మనుషులే దేవుళ్ళు అనొచ్చుగా. ఎందుకు? దానికి ఒక చిన్న సిద్ధాంతం ఉంది. నీవు మనిషివైతే ఉన్నదంతా మనుషులే అని గుర్తించు, నీవు దేవుడు అయితే అందరూ దేవుళ్ళే అని గుర్తించు, నువ్వు పాపివైతే మాత్రం అందరూ పాపులు కాదని తెలుసుకో. అదొక్కటి ఎక్స్క్యూజ్ నీకు. ఇప్పుడు నువ్వు జ్ఞానం ద్వారా అంటే బుక్ ద్వారా నువ్వు ఇచ్చావు అందరికి. నేను ఇచ్చాను, తీసుకోమని నేను ఎందుకు చెప్తా? తీసుకోమని నువ్వు చెప్ప, చదువు రాని పరిస్థితి ఏంది? నాకు సంబంధం లేదు, అది నాకు సంబంధం లేదు. ఇప్పుడు నేను భోజనం వండి పెట్టాను, హోటల్ పెట్టాను, ఆకలి లేని పరిస్థితి నన్ను అడుగుతున్నావు. అంటే నువ్వు ఇచ్చిన సంపూర్ణంగా రామ ఎవరికి ఏది సంపూర్ణంగా ఇవ్వలేరు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, మరి కాంబోడియాలో ఉన్న వాళ్ళ గురించి అడిగితే నాకేం తెలుస్తుంది? చదివేవాడు చదువుతాడు. నిజంగా అందులో ఏముందని నువ్వు నిజంగా తెలుసుకోవాలనుకుంటే అది చదివించుకుని మరి వింటావు. అందుకని అది వదిలేయి, అది వాడి హెడేక్. నేను రీసెంట్గా గొంతంతా చెడిపోయిన ఒక వ్యక్తి భోజనం చేస్తుంటే చూసా. తినక తప్పదు, గొంతేమో మింగనిస్తలేదు, రకరకాల ఆకారాలు బంగిలేడు తింటున్నాడు. తిననిస్తుంది, అట్లనే ఉంటుంది. అది అంటే మనిషికి ఇది ఉన్నదే కదా, దానికి ఎందుకు ఇది పేరు? ఉన్నదే కానీ గుర్తిస్తలేడు, అంతే. కల్పన వచ్చేస్తుంది. కల్పన వచ్చేస్తుంది. ఒక అంటే మనిషి ఒక ట్రాజడీకి వెళ్తే తప్ప అది 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 మనిషి యొక్క పర్సనల్ చాయిస్. అంటే నేను చెప్పింది నిన్ననే కదా, యాక్సిడెంట్ అయితే తప్ప నేను సేఫ్ నడపను అనుకోవడం నీ ప్రాబ్లం. అది అంటే ఎవ్రీ జర్నీ ఇస్ డిఫరెంట్. నా వరకైతే నాకే పెద్ద కష్టాలు లేవు. ఇప్పుడు వేమనకైతే వాళ్ళ అన్న కూతురు ఎవరో మరణిస్తే అనిపించింది, నాకైతే ఎవరు మరణించలేదు, నాకేం పెద్ద ఆర్థిక సమస్యలు లేవు, నేను సెన్సిటివ్గా ఉన్నా. అరే ఎప్పుడు హాయిగా ఉండాలంటే ఏం చేయాలనే దాంతో స్టార్ట్ అయింది. అంటే ఓహో హాయిగానే ఉన్నా, నేను చిరగొట్టుకుంటుంది నేనే అని తెలిసింది. ఎట్లా వదిలించుకోవాలో అర్థం కాక పుస్తకాల ద్వారానో మిత్రుల ద్వారానో తెలుసుకోవాలని ఏదో అనుకున్నాను. అది అబద్ధం అని తెలిసింది. ఒక్కొక్కడు ఒకటి చెప్తున్నాడు, మళ్ళీ గందరగోళం ఏర్పడ్డది. అసలు ఇవేవి లేకపోతే నేను ఆనందంగా ఉండలేనా అని అనుకుంటున్నప్పుడు ఇంకేదో జరిగింది. అట్లా ఒక 7-8 సంవత్సరాలు గడిస్తే ఈ జర్నీలో నిబద్ధత, సిన్సియారిటీ అయితే ఉంది అంతవరకు. అదే బతికించింది. లాస్ట్ పుస్తకాలు బతికేలే, అవన్నీ పడిపోయినాయి. అవన్నీ మళ్ళీ కొత్తగా దర్శనం ఇచ్చిన తర్వాత రోజుల్లో. సరే అహాన్ని ఎలా చంపాలో నువ్వు కొన్ని మళ్ళీ అహాన్ని చంపేది లేదని ఇంతకుముందు మళ్ళీ చెప్తా, నువ్వు వినడం లేదు. మళ్ళీ చెప్తా, అహం అన్నది నువ్వు చంపలేవు. ప్రకృతి పరంగా నేను అన్నదే ఉన్నది అని రమణ మహర్షి చెప్తున్నాడు. కానీ అది సర్వము నేనై ఉన్నానన్న ఒక భావన వల్ల ఏర్పడితేనే, అట కాకుండా నేను అన్నది వేరే వాళ్ళని కాంటెక్స్చువల్గా వచ్చినప్పుడు అది వెళ్ళిపోవాలి. అది నువ్వు చంపేదేం లేదు. పర పడిపోతే స్వ పడిపోతారు అనేది పాయింట్. సో ప్రాపంచికంగా నేను అనేది ఇప్పుడున్న అదే, అందుకని దాన్ని ఒక ఆటలాగా తీసుకో, దాన్ని ఆటలా అవసరయుక్తం కోసం వాడుకో. ప్రకృతి పరంగా అది తీసేయి. లేదు అది అంటే ఎట్లా తీసేస్తావు లేని దాన్ని? అంటే ఉన్నది తీసేస్తావు, నువ్వు క్రియేట్ చేసుకునే. డాక్టర్ అనుకున్నావు, ఇప్పుడు ఇంటికి వచ్చి భోజనం చేస్తుంటే ఎవరంటే డాక్టర్ అనుకోకప్పుడు ఏదో ఒక ప్రాణి తింటుందని తెలుసుకుంటే సరిపోతుంది. అంటే అది లేనిదని కల్పించుకోవడం వల్ల అది అట్లా కలవచ్చు. డాక్టర్గా ఆ కోట్ వేసుకున్నప్పుడు సూదిస్తున్నప్పుడు ఉండు, డ్రైవింగ్ చేస్తే డ్రైవర్ అయ్యి ఉండు. ఓకే, నడుస్తున్నప్పుడు నువ్వు ఏం చేయనప్పుడు నువ్వు ఎవరైతే ఎదుగుతున్నావు ఏమి చేయకుండా కూర్చున్నప్పుడు నువ్వు డాక్టర్ అనుకుంటే అది అహం, అది అబద్ధపు అహం. ఓకే, ఆ టైంలో నువ్వు డ్రైవర్ అనుకుంటావా? అనుకోను. ఆ టైంలో అక్కడ ఉన్నది ఎవరు అంటే ఒక అనామకుడు. అది ఎగ్జిస్టెన్షియల్ ఐ, దాని గురించి ఆధ్యాత్మిక సారం అంతా చెప్తున్నది. అప్పుడు ఆ ఐ నా ఐ ఒకటే. ఇంకా మిగతా అన్ని ఐలు వేరు, అవంతా అబద్ధంగా. డాక్టర్ అంటే పెద్ద డాక్టర్, చిన్న డాక్టర్, న్యూరో సర్జన్, ఆ సర్జన్, ఈ సర్జన్, అది వచ్చేసి విభజన. దాన్ని పట్టించుకోకపోయినా ఏమి కాదు, అవసరం కోసం ఉంది, దాన్ని గౌరవంగా చేయవలసిందే. మరి సంసారం అనే దాన్ని పట్టించుకోకపోయినా పట్టించుకోకపోతే ఈదచ్చా లేదా? అంటే మనిషి ఒక మడుగడ అనేది చెయ్యబ్బా, సాధ్యమైంది చెయ్యంతే. రమణ మహర్షి అదే చేసిండు కదా. నువ్వు చేయి, అది నేను అదే చేస్తా. సాధ్యమైనవన్నీ చేద్దాం పట్టు, సాధ్యంగా చేయకపోతే వదిలేం. దాన్ని మళ్ళీ బాధగా మార్చుకోకు, నా కర్మ ఇట్లా అని అనుకోకు, బ్లేమ్ చేసుకోకు. ఎక్కడికి నేను అనేదాన్ని అంటద్దు. నేను అన్న ప్రతిసారి నేను అనామకుడినే, నాకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు, ఈ సమస్త ప్రాణకోటి చరాచర సృష్టిలో నేనెంత అన్న ఒక చిన్న భావన ఉంటే కొంచెం డౌన్ టు ఎర్త్ ఉంటుంది నీ మైండ్.
నేను అనుకున్నాను అనుకో, అది నిన్ను పరిచయం చేస్తాను. సో ప్రాపంచికంగా అంటే అటెళ్ళి ఇట్రా వచ్చేటప్పుడు ఏ విధమైన కొన్ని లక్షణాలైనా ఏమీ లేదు, గుర్తించడమే. అది పోతూ పోతూ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉండు. ఇప్పుడు దిలీప్ గారు ఎవరు? శివ సన్నిధి ఓనర్. బాత్రూంలో ఆయన ఎవరు? మనిషే. అదే ఆయన గుర్తుంచుకుంటే సరిపోతుంది. బాత్రూంలో దిలీప్ శివ సన్నిధి ఓనర్గా కాకుండా ఒక అనామకుడిగా ఉంటే అదే ఆధ్యాత్మికత యొక్క పూర్తి అవగాహన. సో నీ రియల్ నేచర్ ఏది? శివసన్నిధి ఓనర్ కాదు, ఈ అనామకుడు నీ రియల్ నేచర్ అని తెలుసుకుంటావు. సో నువ్వు అనామకుడిగా ఉంటూ పైన శివసన్నిధి ఓనర్గా కనబడు, అంతే. నేను అనామకుడు ఉంటూ పైన వైలనిస్ట్గా యూట్యూబర్గా కనిపిస్తాను. నువ్వు అనామకుడు ఉంటూ నువ్వు సైలెన్స్ని ఎంక్వైరీ చేసే వ్యక్తి కనబడు. ఈ అనామకురాలుగా ఉంటూ శివసన్నిధిలో సర్వీస్ చేయని, ఈ అనామకురాలుగా ఉంటూ వాళ్ళ బిడ్డలకు సేవ చేసుకొని. సో మనందరం బేసికల్లీ నోబడీసే, దానిపైన సంబడి ఏదో అది జరుగుతుంది అన్నట్టు. అందుకని సంబడికి ఎక్కువ వాల్యూ ఎక్కువ, అది అవసరయుక్తం ఉంది, వ్యవహారార్థం అది తోడునిస్తుంది, అవసరం కోసం ఉంది అంతే. అవసరం అదే నెసెసిటీనే. ఇప్పుడు కారు అవసరం అంతే, దాంట్లో ఏముంది? గౌరవం ఏముంది? గుర్తింపు ఏముంది? హోదా ఏముంది చెప్పు? కారున్నా లేకున్నా ప్రయాణం ఉంది కదా. కారున్నా అంటే వీటితో సంబంధం లేకుండా ఏదైతే ఉన్నాయో అదంతా నీ యొక్క రియల్ ఎగ్జిస్టెన్స్. ఆకలికి కారుతో సంబంధం లేదు, ఆకలికి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. పూర్తి ఇండిపెండెంట్గా ఉంది. అది అమెరికాలో ఉంది, ఇండియాలో ఉంది, మీ ఇంట్లో ఉంది, బాత్రూంలో ఉంది, ఎక్కడైనా ఉంది. అది దానికి వేటితోనూ సంబంధం లేదు. అట్లనే నీ యొక్క ఆనంద స్థితికి వేటితోనూ సంబంధం లేకుండా చూసుకో. నీ ప్రశాంతతకు వేటికి లింక్ చేయకు. అబ్బా ఇది చాలా బాగుంది, ఈరోజు నేను ప్రశాంతంగా ఉంటా అనడంతోనే పోయింది ప్రశాంతత. ఎందుకు? ఇది పోగానే పోతుంది. అట్లా కాకుండా ప్రశాంతంగానే ఉన్నాను, ఉంటూ ఇక్కడికి వచ్చాను. ఎంత బాగుంది అవగాహన. అంటే ప్రశాంతంగా ఉంటూ అరుణాచలం వచ్చి మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వచ్చాను. ఎంటీనెస్లోనే అన్నీ చేయాలి అంతే. అంతే, ఏ పనైనా అంటకుండా అంతే, చచ్చిపోయే వరకు. ఇప్పుడు ఇది నీ చేతిలో ఉన్నది ఎవరిది? అది మైక్. నిజం చెప్పు. నీది నీది కాదుగా. నాది కాదు. ఇట్లా నువ్వు లైఫ్ అంతా లీడ్ చేయంతే. నీది కాకపోయినా నువ్వు పట్టుకున్నావు చూడు, మనసుతో పట్టుకోలేదని, నువ్వు అదొక్కటి చేయ లైఫ్ అంతా. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అంటే నువ్వు దీన్ని షార్ట్ చేసి చెప్పినట్టు ఫ్యూచర్లో ఇంకా చాలా మంది రావచ్చు. నాకు సంబంధం లేదు అది. ఫ్యూచర్ ఎక్కడిది రా, ఇప్పుడే అయిపోయింది మళ్ళీ ఫ్యూచర్. నువ్వు ఉంటున్నావు ఫ్యూచర్, నేనైతే లేను. ఎప్పటిది అప్పుడే. ఈరోజు బాగున్నా, రేపు బాగున్నా, ఎల్లుండి బాగున్నా, అట్లా బాగున్న క్షణాల కలయిక జీవితం అంతే తప్ప ఫ్యూచర్లో ఏమవుతుందో నాకేం తెలుసు. సో నువ్వు ఇచ్చే మాటలు ఇప్పుడు తలగకపోవచ్చు, కానీ అది నాకు సంబంధం లేదు బాబు. ఇప్పుడే తలగంది అప్పుడేం తగులుతుంది? తలుగుతుంది కావచ్చు, నువ్వు ఎగ్జిస్టెన్స్ అయినాక కూడా తలుగుతుంది. అది మనకు సంబంధం లేదు. నువ్వు నీ గురించి ఆలోచించుకో, ఫ్యూచర్ గురించి ఆలోచించకు. ఎందుకంటే అనామకతకి పాస్ట్ లేదు, ప్రజెంట్ లేదు, ఫ్యూచర్ లేదు. అనామకుడు కాకుండా అనామకత. జస్ట్ నాట్ నోబడి, నోబడీనెస్. నోబడీనెస్ అంటే అనామకతలో ఉండు. అనామకుడు అన్న మళ్ళీ జెండర్ వచ్చింది, అనామకురాలు, అనామకుడు, మళ్ళీ అది కూడా వద్దు. ఇక్కడ ఉన్నది ఎవరు అంటే వ్యవహారం కోసం తేజ. సత్యం ఏంది? అనామకత. ఏదో ఊరు పేరు లేనిది ఇక్కడ తిరుగుతుందని నువ్వు అనుకో, ఎందుకంటే అది నిజము కాబట్టి. అంటే నిలాకారంగా ఉండాలి. నువ్వు ఇలాగైనా పేరు పెట్టుకో దానికి, నీ ఇష్టం, భాష నీ ఇష్టం. మనమంతా ఒక్కటి అని తెలిసేది ఓన్లీ అనామకతలోనే. మిగతా అన్నిట్లో మనం ఒకటి కాదు. అందం విషయంలో కాదు, హైట్ విషయంలో కాదు, లేకపోతే డబ్బు విషయంలో కాదు, కుల విషయం, ఇవన్నీ వచ్చే కొద్దీ వేరైతా ఉంటాం మనం. ఇవన్నీ తీసేస్తే మనం అంత ఒకటి. అవన్నీ ఎవరు తీసేయాలి? అదేం వస్తువుగా తీసేయడానికి, అవన్నీ అవసరార్థమని గుర్తించడంతోనే పడిపోతాయి. అది తీసేరమ్మా. అది అంటే భ్రమల నుంచి బయటపడాలి మనం. మీరు నన్ను కలిసింది డిపెండ్ అవ్వడానికి కాదు, ఫ్రీ అవ్వడానికే. ఒకవేళ డిపెండ్ అవ్వడానికని మీరు అనుకుంటే మీరు మళ్ళీ తప్పు చేస్తున్నట్టే. అది ఫస్ట్ తెలుసుకో. ఫ్రీ అవ్వడానికే, అవ్వకపో తర్వాత సంగతి. ఫస్ట్ ఫ్రీ అయిపోవడం మనం చేయవలసింది. మామూలుగా అయితే ఎవరికైనా డిపెండెన్సీ ఇష్టపడతారు. ఇప్పుడు నాకే గుంపు మీద ఇష్టం ఉందనుకో, నువ్వు చెప్పిన దాన్ని ఎంజాయ్ చేసి ఇంకో 10 మంది తీసుకురా అంట. నేను గుంపు ఒక దరిద్రం అది.
సో ఇంతమంది ఉన్నా అస్సలు దాన్ని ఖాతరు చేయని స్థితిలో నేనుండి మాట్లాడుతున్నా. నాకు ఈ గుంపును చూసి సంతోషము లేదు, గుంపు లేకపోతే బాధ లేదు. ఈ గుంపున్నా లేకపోయినా వచ్చేది లేదు, పోయేది లేదు. మనం కలిపి చూస్తే గుంపు, లేకపోతే కొండ మీద కోతుల్లా కూర్చున్నాం అంతే. సో ఈ ఫ్రీనెస్, అందుకని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇదేదో స్పెషల్ అని అనుకున్నవా చెడిపోతుంది, నీ స్థితి మొత్తం దిక్కుతుంది. అసలు యూ లూజ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎవరో బాగాలేదు, ఎవరు రాలేదు, ఎందుకు రా అని అంటదా? అసలు ఎవరు వస్తేంది రాకపోతేంది, అది సంబంధమే లేదు. ఇదే ఎరుక. అంటే నిరంతరం నువ్వు మర్చిపోకు, యు ఆర్ నో బడీ, యు ఆర్ నో బడీ, యు ఆర్ నో. అంటే ప్రాపంచికం మర్చిపోయేలా చేస్తుంది కదా తాపకం. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ ఇట్ మే బి, పక్కకు జరుగుడే. నువ్వు అనామకుడు అని తెలుసుకో, అంతే. మిగతాది నీకు అనవసరం. రెండవది, ప్రపంచంలో ఉన్నందుకు ఆ ధర్మం ఏదో నువ్వు పాటించు. దిలీప్ గారు శివసన్నిధి ఓనర్గా తన ధర్మం పాటిస్తూ మనకి ఇదంతా అరేంజ్ చేశారు. రాగానే నీళ్ళు ఇవ్వడం ధర్మం అనుకుని ఈవిడందరికీ నీళ్ళు ఇచ్చారు. ఒక యూట్యూబర్గా తెలిసింది చెప్పాలన్న ధర్మంలో నేను మీకు చెప్తున్నాను. ఒక వినడానికి వచ్చిందమ్మ, ఎవరేం చెప్తున్నా వినాలని ఆమె ధర్మం అనుకొని వింటున్నది. తర్వాత దిలీప్ గారి వైఫ్ వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలని ఆమె ధర్మాన్ని పాటిస్తున్నది. ఎవరి ధర్మాలు వాళ్ళవి, అవి వేరు వేరు. కానీ ధర్మం మూలంలో నిష్కామం ఉంటే అంతొకటి, మళ్ళీ అట్లా మళ్ళీ ఒకటి ప్రకృతి పరంగా అంతే. నిష్క్రియత్వం కాదు, నిష్కామ కర్మ. అన్నీ ఉన్నాయి. క్యాన్సర్ ఉంది, జలుబు ఉంది. నేను లేవని ఎందుకు అంటున్నా? ఒక్కటి పట్టుకో చెప్పడం అవసరం. నిష్క్రియత్వం ఎందుకు? కర్మ చేయి, క్రియలో ఉండు. నేను అన్న భావన తీసేసి కర్మ ఎంత బాగుంది. రోజంతా పని చేసుకుంటే చాలా బాగుంటుంది, ఆడుకుంటే బాగుంది, పాడుకుంటే బాగుంది, ఈత కొడితే బాగుంది. నిష్క్రియత్వం అనేది ఇట్స్ ఆల్మోస్ట్ డెడ్. ఈవెన్ కృష్ణుడు కూడా నిష్క్రియత్వాన్ని సపోర్ట్ చేయాలి. నిష్క్రియాయోగమా, నిష్కామ కర్మయోగం, కర్మయోగమే గొప్పదని చెప్పాడు ఆయన. కర్మ చెయ్యాలి, ఫలం ఆశించద్దు. ఎందుకంటే ఎలాగ వస్తుందని దాని అర్థం. రొటీన్గా చేస్తూనే ఫ్యాన్ వేసి గాలి రావాలని ఆశించకు, అది వస్తుంది. అది ఎలాగ వస్తుంది అంతే, అది వస్తుంది. నువ్వు గింజ నాటుతావు, కాయలు ఖచ్చితంగా వస్తాయి. ఆశించడం ఎందుకు? దాని అర్థం ఆశించొద్దు అంటే నువ్వు ఆశించొద్దని కాదు, ఎలాగూ ఫలితం వచ్చే దానికి ఆశించడం ఎందుకు? టైం వేస్ట్ చేసుకోకు, నీ పని చేసుకో, అది వస్తుంది. అట్లా ఓన్లీ అదే పని ఎప్పుడు చేస్తావు డాడీ. అంటే కొన్ని వాసనలు పోతందుకు మీరు కొన్ని వాసనలు, ప్రాపంచికమైన వాసనలు అవి లేవు. మీరు దాన్ని పోగొట్టుకునేదానికంటే పేరు మార్చుకున్నారు కదా. ఏ వాసన? వాసన ఏందో స్పెసిఫిక్గా చెప్పు. అంటే అంటే పాతున్న జర్నీ నువ్వు కొత్త అంటే అంతా అప్పుడు అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది. పట్టుకున్నది పోయింది అంతే. అప్పుడు ఏవైతే పట్టుకున్నానో ఇప్పుడు పట్టుకోవట్లేదు. అప్పుడు ఎవరన్నా 5-6 మంది నేను మాట్లాడుతూ చూసారనుకో, నేను కొంచెం అటెన్షన్ అయ్యి మాట్లాడుతుంది. అది ఉన్నది, అప్పుడు మాట్లాడింది నేనే, ఇప్పుడు మాట్లాడుతున్నది నేనే. అంటే ఇప్పుడు నేను శివుడి స్థితిలో ఉన్నట్టు మళ్ళీ కల్పన కదా. అసలు కల్పన వద్దు, కల్పన ఉన్నదాన్ని నీ భ్రమల్లో నీవు ఉండు, అది నాకు అంటగట్టకు. దయచేసి నీ భ్రమల నుంచి నన్ను విముక్తి చేయి. నేను ఒక సాదా సీదా ఎర్రి పప్పు అని అనుకో, హాయిగా ఉంటుంది నీకు. తద్వారా వీకి నా భుజం మీద చేసి ఛాయ దాగొచ్చిపోయి శివుడు గివుడు అంటే నువ్వు నాకు దూరం అవుతా ఉంటావు. అసలు అలాంటివి ఏమీ లేవు. తత్వము, శివతత్వం అన్నిట్లో ఉంది అంతే తప్ప శివుడు ఎవడు లేడు. అదే సహజ తత్వం అనొచ్చు కదా. అది నువ్వు చూసుకో. నాకు అటువంటి నేను ఒక సాదా సీదా మనిషిగా ఉంటుంటే నువ్వెందుకు దాన్ని గ్లోరిఫై చేస్తున్నావు? నీ బ్రహ్మ నీ దగ్గరనే పెట్టుకో, అది నాకు అంటగట్టకు. మీరు సాక్షాత్తు అది ఇది అన్నావు అనుకో, నువ్వు దూరం అవుతున్నావు. యాక్చువల్లీ నువ్వు దగ్గర కావాలంటే ఈ విశేషణాలు పోవాలి. ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేస్తే ఏమో తెలుసా, రెస్పెక్ట్ వ్యక్తుందని. బేసికలీ దే ట్రీట్ ఈచ్ అదర్ నార్మల్లీ. అప్పుడే పిల్లలు వస్తారు, కొత్తది పుడుతుంది. మీరు ప్రొఫెసరా, నమస్కారం అండి అని భార్య అని, ఓహో మీరు డాక్టరా, నమస్కారం అండి. ఇట్లా వీళ్ళకి పిల్లలు ఎప్పుడైతారు చెప్పు? రెస్పెక్ట్ పోతే తప్ప పిల్లలు. నువ్వు ఈ పనికిరాని భావజాలలో ఉన్నంత వరకు నువ్వు అన్ని దూరం అయితే నీకు. నువ్వు నార్మల్గా చూడు. అసలు ఇట్లా చూస్తే అసలు ఎలాంటి సాధన లేదు. మా సాధన లేదు. ఎవడు ఉందని ఎవడు చెప్పిండు? ఇవన్నీ మరి యోగ బాడీని ఉపయోగిస్తే సాధన చేయబోయి, ఈత మనసులో ఆలోచించుకుని చేస్తే దిగవలసిందే. అక్కడ సాధన అవసరం. ఎక్కడెక్కడ బాడీ ఉందో అక్కడ సాధన, ఎక్కడెక్కడ మనసు ఉందో అక్కడ అవగాహన. ఇంతే. నేను మనసులో ఈత సాధన చేస్తున్నాను ఎవడన్నాడు? నువ్వు ఎంత కొట్టిందా నీళ్ళ దగ్గరికి పోతే ఏం పనికిరాదు అది. మరి ఎందుకు ప్రపంచంలో అన్ని సాధనలని? నాకు తెలీదు.
అది న్యాచురల్గా ఉంది. అది నాకు సంబంధం లేదు. నాకు ఇప్పుడు నేను ఏమైనా పుస్తకాలు క్రాస్ చెక్ చేసి చెప్తున్నా, పుస్తకం ప్రమాణం, నేను ఏది ప్రమాణం చెప్తాను, నేను ఇట్లున్నా నాకు ఇట్లా బాగుంది, ఇంతవరకు ఆధ్యాత్మిక సాధన అని ఎంతమంది వాడారు, అంతకంటే పెద్ద అబద్ధం లేదని ఇంత హుందాగా చెప్తున్నా. ఎవరో తిట్టొచ్చు కదా నన్ను. తనకి సింపుల్గా చెప్తే శరీరం ఉంటేనే సాధన, శరీరానికి సంబంధం లేదు, సాధన అవసరమే లేదు. నన్ను ఎవరో అడిగారు కూడా, మరి అట్టెట్లయితే అంటే నేను చెప్పిన ఒక పని చేయి, సైకిల్ కొనకు, ఓన్లీ మనసులో సాధన చేసుకోపో అని చెప్పిన వాడికి. సాధన అంటే నువ్వు సైకిల్ పట్టుకోవాలి, పట్టుకునేది మనసు తోడుగా బాడీ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. యోగ సాధన కరెక్ట్, వంట సాధన కరెక్ట్. ఓకే, ఇంకా ఆధ్యాత్మిక సాధన యూ జస్ట్ అండర్స్టూడ్ యార్, ఈ ప్రకృతిలో నేను ఒక భాగం అన్నది ఎట్లా సాధన చేస్తావు చూడ అర్థం. ఓకే, ఏదో విధంగా ఏమంటారు, మైండ్ని వదిలించుకునే ప్రక్రియ నడుస్తున్నది. సో అట్లా రమణ మహర్షి అంటే ఏదైతే భ్రమలు ఉన్నాయో అది ఎవరో వచ్చి ఇప్పుడు నేను అతని భ్రమల్ని నేను సపోర్ట్ చేస్తాను అనుకో, అతని జీవితం అర్థం చేసుకోకుండా పోతాను. చూడగానే ఒక రకమైన చేతులు చూడ, అంత పనికిరాని విషయం అది. సో రమణ మహర్షి ప్రపంచాన్ని చూశాడు, మెడిటేట్ చేయలే. రమణ మహర్షి ఎవరు మెడిటేటెడ్ చేయకూడదు. మళ్ళీ నువ్వు అదే అంటే మెడిటేట్ చేయడం కాదు. నిన్న రాత్రి చెప్పింది మళ్ళీ చెప్పి ముగిద్దాం, ఎటో పోతుంది. చాలా సంశయాలు ఉన్న స్థితి ఉంది, సంశయాలన్నీ పోయి క్లారిటీ వచ్చిన స్థితి ఉంది. ఇది అందరికి జరుగుతుంది, అందరికి జరుగుతుంది. ఒక్కటే జరగదు, అది శతాబ్దంలో ఒకసారి జరుగుతుంది. ఎందుకు రేషో తక్కువ, అందరూ అంత సీరియస్ తీసుకోరు కాబట్టి. సంశయాలు ఉన్న స్థితి ఉంది, ఓకేనా? రిపీట్ చేయి. సంశయాలు ఉన్న స్థితి ఉంది, అది నీదే ఒకప్పుడు. సంశయాలన్నీ పోయి క్లారిటీ వచ్చిన స్థితి కూడా ఉంది. ఇది అందరికి సాధ్యం. ఒక్కటే కాస్త సాధ్యం కాని ఏంటంటే ఈ క్లారిటీ అనేది నిలబడము అందరికి కుదరదు. రమణ మహర్షి చేసింది ఆయనకు ఇందనే చెప్తే అందరు ఆశ్చర్యపోయారు. రమణ మహర్షి మన రమణాశ్రమంలో ఆయన అనుభవం రాసి ఉంటది కదా, అది అరుణాచలం రాకముందుది. అరుణాచలం వచ్చి 12 ఏళ్ల తర్వాత అనుభవం కదా రాయాలి. ముందెందుకు రాశారు? అది వాళ్ళ ఊర్లో అదెందుకు రాశారు అంటే అప్పుడే తెలుసుకోబడ్డది, క్లారిటీ వచ్చింది. అది నిజమా కాదా అన్నది 12-15 సంవత్సరాలు ఊరికి చూశాడు అనమాట. దాన్ని మాటికి తరచి రాసి చూసి నిజమే అని కిందకి వచ్చేసింది. అదే ఆయనార్ల కథ చదివినాక వాటే అసలు ఏ కథలు లేవు స్వామి, నీవు చెక్ చేసుకోవాలి. పుస్తకాలు లేకపోతే నీకేమో కాదా? అంతే. అంటే అందరూ రమణాచలం వచ్చిన వాళ్ళందరికీ ఈ ప్రశ్న ఇంతవరకు ఎప్పుడు రాలేదు. అరుణాచలం వచ్చిన తర్వాత తను సాధన చేసిన తర్వాత వచ్చిన అనుభవం కదా రాయవలసింది. అరుణాచలం రాకముందు ఉన్నది ఎందుకు రాశారు? ఇది నేనెందుకు చెప్తున్నా ఆలోచిస్తారని. అంటే అరుణాచలం రాకముందే జరగవలసినంత జరిగిపోయింది. అంటే సెకండ్ స్టేజ్ వచ్చింది, క్లారిటీ వచ్చింది. ఇది నిజమా కాదా అన్నది నిలబడ్డం కోసం చాలా సంవత్సరాలు బట్టి చూడవలసింది, వేరే చేసేది ఏం లేదు. చేసింది నడవాలి, చేయాలి, కళ్ళు రెప్పలు కొట్టాలి, తినాలి, అంతా చేస్తున్నాడుగా. మరి దీనికి పేరేంది? సిద్ధి, ఏదో సాక్షాత్కారం, ఏదో అన్నీ వస్తాయి. ఏ మాయలో పడకుండా ఉండటం కోసమే ఆ 12 సంవత్సరాలు. ఇప్పుడు నేను అనుకుంటే డబ్బు రాదంటావు నా లైఫ్లోకి, నాకు వద్దని తెలుసుకున్నా, అందుకే హాయిగా. సో ఈ క్లారిటీ కోసం కొంతమంది వచ్చారు కదా, అంటే రమణ మహర్షి. నీకు ఉంది ఆప్షన్, వాళ్ళని వదిలే, నువ్వు వాళ్ళతో దోస్తాన్ చేసుకో, పని అయిపోతుంది. వాళ్ళను నువ్వు స్పెషల్గా చూడడం మాని. సో నాకు ఉంది, నీకు ఉంది ఆప్షన్, నీకు ఉంది. ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే ఎమ్మెల్యేనే అవుతావు, ఏమనుకోకపోతే ప్రైమ్ మినిస్టర్ కూడా కావచ్చు ఒక్కోసారి. అంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. నువ్వు డోర్ ఓపెన్ చేసి పెట్టు, అంటే బౌండరీ నువ్వే గీయకు. ఉన్నదాన్ని ఉన్నట్టు చూస్తే జీవితం అయిపోద్ది, అంతే అంతే అంతే. మరి కష్టాలు ఏంది, ఏడడం ఏంది? ప్రాపంచికం బై, కష్టాలన్నీ ప్రాపంచికమైన. డబ్బు లేదు, పిల్ల అయితే లేదు, నాకు పళ్ళు ఎత్తున్నాయి, పెట్టుకుంటే నాకు కళ్ళు కనిపిస్తలేవు, ఇట్లా రకరకాల విషయాలన్నీ నువ్వు అనవసరంగా మనసుకు తీసుకుంటున్నావు, మనసుకు తాకుతున్నాయి. ఇప్పుడు కూతురికి చెప్పిపోయి కట్నానికి డబ్బులు లేవురా, ఒక నచ్చితే ఎవరైనా చూసి చేసుకోబెట్టా అంటే 2 నిమిషాల ప్రాబ్లం క్లియర్ అవుతుంది. నువ్వు అది కానియవు, ఇది చేయనియవు, ఏదో ఒప్పుకోవు నా కొడుకు నువ్వు అసలు. సరే, చిన్న చిన్న విషయాలకు సూసైడ్ చేసుకుంటున్నారు కదా, మనకు అవసరం లేదు. అంత పనికిరాని మాట అని అంటారు.
అంటే అది ఏదో కొన్ని పదాలు అంటే నాకు బాగుంటుందని అంటే అంతే అట్లా. అదే బక్వాస్ అంటే. ఇదంతా అందుకే నా మొత్తం పుస్తకాలన్నీ అయిపోయిన తర్వాత వాటన్నిటి సంకలనం అంటే ఒక 20 పుస్తకాలు కలిపి ఒక బాక్స్ క్రియేట్ చేస్తా. దాని మీద ఉంటుంది స్పిరిచువల్ బక్వాస్ అనే ఉంటుంది. అదే ఇంకొక వ్యక్తి చెప్పాడు డివైన్ బక్వాస్ అని. అంటే జనాలు గొడవ పడతారేమో అంటే వద్దులే, అంటే మన జనాలు ఏదో పేరు పెట్టి ఇబ్బంది ఎందుకు. అంటే యాక్చువల్గా ఆధ్యాత్మికతకు బుక్కులు ఏం అవసరం లేదు జస్ట్ అవన్నీ దోహదకారి. ఇప్పుడు ఈ చర్చ అవసరం లేదు అనుకోకు, అవసరం వల్ల కొంత కొంత పోతుంది కదా. అసలు నన్ను అడుగుతారు పుస్తకాలు ఎందుకు చదువుతాను, ఇప్పుడు కూడా చదువుతా నేను. అంటే ఏ పుస్తకాన్ని చదువుతా, 5 నిమిషాలు కావచ్చు, అర్ధగంట కావచ్చు, 10 hours కావచ్చు, డిపెండ్ అపాన్ ద బుక్ అండ్ ద ఆథర్ అండ్ ద కంటెంట్. అయితే ఏం తెలుస్తుంది అంటే కొన్ని పుస్తకాలు చదివితే ఎలా రాయొద్దో తెలుస్తుంది. అంటే కొన్ని పుస్తకాల్లో డిజైన్ బాగుందని తెలుస్తుంది, కొన్ని పుస్తకాల్లో ఫాంట్ బాగుందని తెలుస్తుంది, కొన్ని పుస్తకాల్లో ఏమీ లేదు కానీ ఎందుకు ఇంత సక్సెస్ అయిందని డౌట్ వస్తుంది. అంటే రకరకాల ఏదో తెలుస్తూ ఉంటుంది. ప్రతి చోట తెలుసుకునే అంశం ఏదో ఉంటుంది. నాకు ఎప్పుడు తెలిసేది ఏంది, ఏది సొంతం చేసుకోవద్దని తెలుస్తూ ఉంటుంది. నేను చెప్పను, అది చెప్పేవాళ్ళు వేరే ఉన్నారు. అది నేను చెప్పకూడదు, అది నేను అనుభవిస్తున్నా. చెప్పడానికి నాకు అర్హత లేదు, నేను పండితుడిని కాదు. భగవద్గీత 701 శ్లోకాలు చెప్పడానికి ఆల్రెడీ ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసిన. హైదరాబాద్ పోయిన తర్వాత ఒక 40 ఎపిసోడ్ షూట్ కూడా చేయబోతున్నా. ఆయన చెప్పింది వినండి, నేను చెప్పిన దానికంటే చాలా బాగా చెప్తాడు. నువ్వు ఆల్రెడీ చిన్నప్పుడే బట్టి పట్టినావు, అది వేరు, బట్టి వేరే. అంటే ఇక్కడ అదేం స్పెషల్ కాదు. ఎవరికి వచ్చి అప్పుడు నాకు మా సార్లు చెప్తే ప్రైజ్ వస్తుందని చేసిన. నాకు సెకండ్ ప్రైజ్ ఇస్తే గ్లాస్ ఇసురు కొట్టిన. అంటే భగవద్గీత కంటే నాకు గ్లాస్ ఇంపార్టెంట్ అయిపోయి చూడు. అసలు భగవద్గీత అంటేనే నిష్కామ కర్మ అని తెలియక ప్రైజ్ కోసం భగవద్గీత చదువుకోవడం అంతకంటే అబద్ధం ఇంకోటి లేదు. అసలు ఉన్నదే నువ్వు, ఉన్నదే నేను, నువ్వే నేను అని ప్రస్తుతం భాషగా తెలుస్తుంది. ఇది అనుభవంగా తెలిసినప్పుడు ప్రశ్న పడిపోతుంది అంతే. అంటే ఇప్పుడు ఉదాహరణకి భార్య పక్కన ఉంటే ఐ లవ్ యూ అని చెప్తూ పోయినప్పుడు డౌట్ వస్తుంది ఆమెకు. అట్లా ఎక్కువసార్లు చెప్తున్నా అంటే ఏదో డౌట్ వస్తుంది. అట్లా అందుకని కొన్ని తెలుసుకొని సైలెన్స్ అయిపోయి పనుల పడు. చివరిగా మాట ఏంటంటే నిజంగా జీవితం అర్థమైతే జస్ట్ నిష్కామ కర్మయోగం జీవితకాలం కొనసాగవలసింది, వేరే ఆప్షన్ లేదు. ఏదో పని, నువ్వు ఈ ఊర్లో ఉంటే వ్యవసాయం, ప్యారిస్లో ఉంటే ఇంకేదో. దానికి అసలు వివాహాలు పెళ్ళి అనేది అవసరం లేదు, పనిని ప్రేమిస్తే అయిపోతుంది. అది నీ ఇష్టం, అది నీ పర్సనల్. నువ్వు ప్రేమిస్తున్నట్టే అట్లా సరే, కానీ నువ్వు ప్రేమిస్తున్నట్టే. ప్రేమించడం అనేది ఏమీ లేదు, ప్రేమై ఉండు. ఇప్పుడు ఉదాహరణకి నా సుగంధాన్ని విరజిమ్ముతున్నా అని ఫ్లవర్ కాదు, సుగంధం ఉంది అంతే. నువ్వు దగ్గరికి పోతే పీల్చుకోవచ్చు. నిన్న రాత్రి నేను రామ్ పడుకునే ముందు అనుకున్న చివరి మాట ఏంటంటే ధ్యానము తెలియని వాడు అన్ని పనులు ఆపి ధ్యానం చేస్తాడు, అదే ధ్యానం తెలిసిన వాడు అన్ని పనులు ధ్యానమై చేస్తాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇది నాకు ఒక ధ్యాన స్థితి, ఆమె తీస్తుంది, అది ఆమె ధ్యాన స్థితి, నువ్వు వింటున్నావు, అది ధ్యాన స్థితి. తద్వారా అందరం ధ్యానమై ఉన్నాం. స్పెషల్గా చేసేది ఏమీ లేదు, మనో శరీరాల నిరంతర కలయిక ధ్యాన స్థితి అన్నది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒకవేళ చెడిపోయింది అనుకో మళ్ళీ బాధగా మార్చుకోకు, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఎరుకుంటే అయిపోతుంది. అంటే డోంట్ టేక్ టూ సీరియస్లీ, చెడిపోతుంది. అది ఏదైనా చెడిపోతుంది సీరియస్గా. ఎప్పుడన్నా సీరియస్గా తిన్నాను తినలే, అంతే. అరగడం కోసం ఎవరన్నా సీరియస్గా పడుకుంటారా అట్లా. అందుకని సీరియస్గా ధ్యానం చేయకూడదు. సీరియస్నెస్సే ధ్యానానికి అవరోధం అని. కానీ చూసే వాళ్ళకి బాగుంటుంది, ఫోటోలు తీసుకోవడానికి వాటికి బాగుంటుంది, అది అనుభవించడానికి బాగోదు ఏ సీరియస్నెస్. పల్లీలు అవి ఓకే. ఇప్పటిదాకా గడిపింది సాధారణ లేదా సాధారణ కన్నా తక్కువ జీవితం. ఇప్పుడు అన్న చెప్పే మాటలు వింటే ఇవన్నీ గొప్ప మాటలు, లేకపోతే గొప్ప జీవితం గడపవచ్చు అనే ఆలోచన ఉందని నాకా చాలా బాగుంది, ఉందా? చాలా ఉంది. తప్పు అన్న మాటలు వింటే జీవితం రాదు, అదే కార్యాచరణలో పెడితే వస్తుంది. సాధారణ జీవితమే ఉంటుంది. నేను సాధారణ జీవితం అడిగే క్వశ్చన్స్ బట్టి నాకు డౌట్. ఇప్పుడు ఎవరైనా చూసేవాళ్ళు కూడా ఈ గుంపును చూసి అక్కడ ఉన్నారనుకో వాళ్ళు ఇరుక్కపోతారు. ఇక్కడ ఈ గుంపు లేదు, నేను పైన కూర్చుంటే పైన కూర్చున్నట్టు కాదు, ఈ అమ్మ కింద కూర్చుంటే ఆమె కింద కూర్చున్నట్టు కాదు, ఇది గురుస్థానం కాదు, బొంగు కాదు, అటువంటిది ఏమీ లేవు. అలాంటివి ఏమీ లేవు. ఇగో ఇప్పుడే కింద కూర్చుంటా అంటే అటువంటివి ఏమీ లేవు.
అప్పుడు ప్రస్తుతం కూర్చున్న తర్వాత వాళ్ళంతా వెనుకొచ్చి కూర్చున్నారు అంతే తప్ప దీని వెనక ఒక ఆర్గనైజేషన్ కానీ ఇట్లా కూర్చోవాలని కానీ చెప్పిన వాళ్ళు కానీ ఎవరు లేరు. జీవితకాలం ఉండదు. వెరీ ప్రాక్టికల్. అందరం లేటెస్ట్ ఆ రామ ఇంత మంచి క్వశ్చన్ అడిగినాడంటే ఇవి కాల్చుకుంటే వాళ్ళు ఉంటుంది కదా. 100 ఏళ్ళు అయిందిరా ఇట్లా పీకినది నాకు.